హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఫ్యామిలీ స్టార్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే విజయ్ దేవరకొండ కానీ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారు. అదే కానీ స్టేజెస్ మీద అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. 1 or 2 years బ్యాక్ చెప్పారు, ఈ మధ్య కూడా వేరే మూవీ ఫంక్షన్స్లో చెప్పారు. ఏముంటాడంటే ఫ్యామిలీ చైన్ ఉంటుంది, ఫ్యామిలీ చైన్లో ఆ మిడిల్ క్లాస్ స్టేటస్ అనేది బ్రేక్ చేయడానికి ఒక్కడు వస్తాడు ఫ్యామిలీలో, అతని వల్ల ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆ లెవెల్ అంతా మారిపోతుంది అని అంటూ ఉంటారు. సేమ్ కాన్సెప్ట్ సినిమాలో కూడా ఉంది. అంటే ఇది సినిమా చూసి నాకు డౌట్ వస్తుంది, అంటే ఈ సినిమా లైన్ అనుకున్న తర్వాత వాళ్ళు అవన్నీ స్టేజ్ మీద చెప్పారా, అయితే వాళ్ళు ఏదైతే పాయింట్ చెప్తా వచ్చారో దాని మీద ఒక స్టోరీ డెవలప్ చేసి సినిమా తీశారా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు తెలియదమ్మా. ఇంకో విషయం అండి, మూవీ యూనిట్ని ఒకటి అప్రిషియేట్ చేయాలండి. ఏంటంటే మూవీ టీజర్లో ఏం చూపించారో ట్రైలర్లో ఏం చూపించారో సినిమాలో కూడా అదే ఉంది. ఈవెన్ టైటిల్ కూడా ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు. అది పెట్టకుండా ద మ్యాన్ అనో ద గోవర్ధన్ అనో అంటే కొంచెం మాసి టైటిల్ పెట్టింటే ఎక్స్పెక్టేషన్ జనాలకి ఎలా ఉండేదంటే ఓ రేంజ్లో బీట్స్ మాస్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. వచ్చి మొత్తం ఫ్యామిలీ లవ్ స్టోరీ చూసి మొత్తం ఇంకా వచ్చే మూడు ఉత్సాహం పోద్ది, మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అలా కాకుండా వీళ్ళైతే ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ పెట్టారు. గుంటూరు కారంతో ఆ ప్రాబ్లం అయింది. టీజర్లో ఏమో మహేష్ బాబు బీడీ కాల్చుకుంటా స్ట్రైట్గా వచ్చి ఏంట్రా బీడీ టీవీలో కనిపిస్తుందా ఆ రేంజ్లో డైలాగులు ఉంటాయి. మనమంతా చూసి ఈసారి మహేష్ బాబు పోకిరి బిజినెస్ అయిన తర్వాత మాస్ కొట్టేస్తాడు అని థియేటర్లోకి వచ్చి నోరు తీసుకొని కూర్చొని చూశారు. చూస్తే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమో నచ్చింది. టీవీలో వేసినప్పుడు టీవీలో బాగుంది అన్నారు. మన నాగవంశీ గారు కూడా ఆ సినిమా బాగుంది మీరు మాత్రం ఇట్లా అంటారు. నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే మహేష్ బాబుది లార్జ్ దెన్ లైఫ్, ఆయనకి ఓ రేంజ్ ఉండాలి. ఇప్పుడు అత్తారిందారి త్రివిక్రమే తీశాడు. స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, హెలికాప్టర్లో నుంచి వస్తూ ఉంటారు, అక్కడ నుంచి షార్ట్స్ ఉంటాయి, ఇక్కడ కింద నుంచి పవన్ కళ్యాణ్ పై చూస్తే జనాలు విజిల్స్ కేకలు, ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ మన వాళ్ళు కూడా చేస్తారు. లేదా నువ్వు స్టోరీలో గుంటూరు కరం తీసేసి అత్తారింటి దారి దాకా అమ్మగారింటికి దారి ఏదో పెట్టింటే జనాలు ఆడియన్స్ కూడా అదే వచ్చింటారు. ఆ బీడీలు 3Dలు పక్కన పెట్టేసి ఫస్ట్ ట్రైలర్ ఒక ఫ్యామిలీ డైలాగ్ మీద పెట్టింటే సెట్ అయ్యేది. ఇదే నాగవంశీ గారికి నేను ఇచ్చే ఆన్సర్. ఎందుకు జనాలు డిస్కనెక్ట్ అయ్యారు, రివ్యూస్ ఎందుకు ఎలా వచ్చాయనేది మెయిన్ రీజన్ ఇది. ఫ్యామిలీ స్టార్లు మాత్రం తెలివిగా దిల్ రాజు కదా, కొంచెం తెలివిగా ఎంత చూపించాలో అంతే చూపిస్తూ అటు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టకుండా ఉండాల్సి ఉందంటే చూపించారు. ఒక విషయం మాత్రం నిజమండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, గీతా గోవిందంని తలపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అక్కడ కామెడీ పండింది, పర్ఫార్మెన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. బీజిఎం అయితే ఆసమ్ అండి. ఎక్కడ కానీ బీజిఎం ఆ ఎమోషన్ని కానీ డైవర్ట్ చేసినట్టు ఎక్కడ, ఆ డిస్టర్బ్ చేసినట్టు ఎక్కడ, ఎమోషన్ ఎలివేట్ చేసినట్టే ఉంది. ఇక సాంగ్ సెషన్కి వస్తాయండి, ఏమిటిది చెప్పనట్టుగా ఎంతో చెప్పిందో ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ సినిమాలో పిక్చరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సిద్ధిశ్రామ్ అయితే ఎక్సలెంట్గా పాడాడు. ఆయన అన్ని పాటలు బాగానే పాడతాడండి. ఒక పాట ఒకటి ఉంది, నువ్వు ఉల్టే అంటాడు. ఉల్టే అంటాడు, నాకు అర్థం కాదు ఉల్టే నాకు చూసినప్పుడు అంతా నా బ్లడ్ బాలిపోతుందండి. ఫస్ట్ ఆ సాంగ్ని ఆ యూట్యూబ్ నుంచి కానీ ఆ సినిమా నుంచి కానీ ఫస్ట్ డిలీట్ చేసేయాలి, లేదా కొత్తగా రికార్డ్ చేసినా మళ్ళీ యాడ్ అయినా చేయాలి. దాన్ని చూసినప్పుడు అంతా నాకు మెంటల్ వచ్చేస్తుంది. కనీసం ఆయనకంటే తెలుగు అతను కాదు, శంకరు తెలుగు అతను కాదు, ఏఆర్ రెహమాన్ తెలుగు అతను, కనీసం డబ్బింగ్ వాళ్ళనే చెప్పాలండి. ఎవరు చెప్పలేదనుకోండి మా మీద పడతారు. ఇట్లా సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఫారిన్లో కానీ యూఎస్లో కానీ ఇక్కడ కానీ ఏదైతే సీన్స్ ఉన్నాయో అన్ని కలర్ఫుల్గా, పిక్చర్ పర్ఫెక్ట్గా, సూపర్గా ఉంది. డైరెక్షన్ విషయానికి వస్తాయండి, పరశురామ్ గారు ఏదైతే తన ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదైతే ఫస్ట్ హాఫ్లో క్లియర్గా కనిపిస్తుంది. తన టచ్ అయితే బాగా కనిపిస్తుంది. గీతా గోవిందం గుర్తొస్తుంది. అంటే నేను నెగిటివే కాదు, ఐమ్ టెలింగ్ నేను పాజిటివే. ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కానీ చాలా క్లీన్గా నీట్గా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. తన ఫ్యామిలీలో పండే ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగానే పెట్టాడు. ఆ బామ్మ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆమెతో కామెడీ బాగానే పండించాడు. కానీ వాళ్ళ అన్నతో కొంచెం అది కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ వచ్చేస్తుందండి. ఎట్లా అంటే ఇప్పుడు హీరో మీద ఇంకా స్టోరీ చెప్పకూడదు కాబట్టి హీరో మీద ఒక బిల్డప్ ఇస్తారు స్టేజ్ మీద. హీరోయిన్ ఆల్రెడీ హీరో మీద క్లియర్గా ఒక స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బామ్మ స్టోరీ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ అమ్మ నేనేం రియాజ్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి అని భయం వేస్తుంది అనమాట. మళ్ళీ భయం వేసే లోపలే లేదనుకుని దాన్ని మ్యూట్ చేసి మళ్ళీ ఫైట్ యాడ్ చేస్తారు అనమాట. ఆ ఫైట్ ఎందుకు వస్తుందో లాస్ట్లో తెలియదు అనమాట, ఏదో అలా పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఫైట్ వస్తుందంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అండి, అతనికి కొంచెం మాస్ ఇమేజ్ ఉంది, ఏమీ లేకుండా ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుందని కొంచెం ఫైట్ పెట్టి కొంచెం అది ఇది చేసి హంగామా చేశారు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తాయండి, తన స్టైలింగ్ కానీ, తన బాడీ మెయింటెనెన్స్ కానీ, తన కాస్ట్యూమ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. అంతా చాలా బాగా మేనేజ్ చేశాడు. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో పర్ఫెక్ట్గా ఇచ్చాడు. విజయ్ మాత్రం సినిమాని ఒక అడ్వాంటేజే, సినిమాకి ఒక యాడెడ్ అడ్వాంటేజే విజయ్. మృణాల్లో అయితే అండి యాక్టింగ్ బాగా చేసింది లేదనే, కాకపోతే ఇంతకుముందు వచ్చిన సీతారామం సినిమా కానీ, హాయ్ నాన్న సినిమా కానీ, ఆ 2 సినిమాల కన్నా యాక్టింగ్ ఏం అంత లేదు. ఎందుకంటే ఆ 2 సినిమాల్లో చిన్న మైన్యూట్ ఎక్స్పీరియన్స్ కూడా అతను ఇచ్చే న్యూయాన్సెస్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ని ఒక స్టెప్ ఎక్కిచ్చేసాయి. ఈ సినిమాలో అలా ఉండదు, అలా బాగాలేదనేది తను ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓకే మిగతా క్యారెక్టర్స్ అంతా ఓకే ఉంది. జగత్ బాబు రియలీ అండి, ఎందుకంటే
తనకున్న ఎక్స్పీరియన్స్ అయితే తనకున్న లిమిటెడ్ సీన్స్లో ఆ స్టేచర్ తేవడానికి ఆ క్యారెక్టరైజింగ్ చాలా బాగా యూజ్ అయింది. ఉన్న తక్కువ క్యారెక్టర్ చాలా బాగా పర్ఫెక్ట్గా చేశాడు. ఆ లాస్ట్ విలన్ ఒకటి వస్తాడండి, అది ఎందుకు వస్తాడో తెలియదు. ఏదో పెట్టారు ఇంకా స్టార్ కాబట్టి ఒక ఫైటింగ్ ఉండాలి, బ్లడ్ కొద్దిగా రావాలి, అప్పుడే బాగుంటుంది సినిమాలు అంటూ పెట్టారు. కానీ ఓకే అండి, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అది మ్యాటరు మధ్యలో. మిగతా అంతా సినిమా అయితే ఓకే. అంటే సినిమా బాగుంటుందండి. అంటే సినిమా చూసేసి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు ఆలోచించామనుకోండి, బా ఈ సీన్ ఏం తీశారా, ఆ సీన్ ఏం తీశారా, ఒకసారి సినిమాకి మళ్ళీ వెళ్ళి ఆ సీన్ కోసం చూడాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఎట్లా అంటే సినిమా చూసిన తర్వాత ఈ సీన్ బాగుందా ఆ సీన్ బాగుందా అని మైండ్లోకి ఏం రాదు, కానీ సినిమా బాగుంటుంది. ఇక్కడ ఒక్కనొక టైంలో ఒక సాంగ్ వస్తుంది సెకండ్ హాఫ్లో, సాంగ్ బాగానే ఉంటుంది. ఆ సాంగ్ వచ్చే టైంకి అనుకుంటా ఏంట్రా ఏంది ఎక్కడికో పోతాను సినిమా మళ్ళీ ఎక్కడికి వస్తుంది, నేను ఏదో అక్కడెక్కడ తిరుక్కుంటాందేమో అనే డౌట్ వస్తుంది. హీరోకి హీరోయిన్కి ఒక ప్లాట్ నడుస్తుంది, హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. నాకు మూవీ అంతా డౌట్, అంటే హీరోయిన్ ఇంటెన్షనల్గా హీరో దగ్గరకు వస్తుందా, ఆల్రెడీ తెలిసి వస్తుందా, తెలియక వస్తుందా, ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగింటుందా, లేదా ఫ్యామిలీస్ మధ్య ఏమైనా జరిగింటుందా, వాళ్ళ ఫాదర్కి హీరోకి ఏమైనా జరిగింటుందా, ఏంటి డైరెక్టర్ ఏదో చెప్దాం అనుకుంటున్నాడు కానీ చెప్పట్లా. పోనీ లాస్ట్కి ఏం చెప్తాడేమో అనుకుంటాం, అది మీరు సినిమా చూసి చెప్పండి చెప్పాడా లేదు. నాకేం అర్థం కావాలి. అంటే కోయిన్సిడెన్సా, అంటే మీరు మొత్తం కోయిన్సిడెంట్గా చూపించారా, అదేంటో. ఓకే 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 మూవీలో కాంబినేషన్కి వస్తాయండి. వెన్నెల కిషోర్ ఉన్నారు, కాకపోతే తను ఈ మూవీలో కామెడియన్ అనే కంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది బెటర్. ఎందుకంటే తన వార కామెడీ అయితే పెద్దగా పండదు, ఎందుకంటే పెద్దగా రాసినట్టు కూడా లేదు పెద్ద కామెడీ సీన్స్. కొంచెం ఫీల్ గుడ్గా ఉంటుంది కానీ పెద్దగా నవ్వే అంతేం ఉండదు తన క్యారెక్టర్. వెన్నెల కిషోర్ ఉన్నప్పుడు విజయ్ దగ్గరికి కొంతమంది గర్ల్స్ వస్తారండి ఫారిన్లో, అక్కడ ఏదో సీన్ వర్కౌట్ చేద్దాం ట్రై చేశారు, నాకైతే అంత కరెక్ట్ కాలా. ఏదో చూపిద్దాం ట్రై చేస్తారు, ఏది చెప్పండి ఏం చెప్తాం అనుకున్నారా, కామెడీనా అంటే ఫన్నా, ఏం నాకు అర్థం కాలే. సరే ఏదో పెట్టారు అంటే కొంచెం నవ్వు స్టార్ట్ చేసా, మధ్యలో ఆపేసా, నాకు అర్థం కాలేదు ఇది నవ్వాలా నవ్వకూడదు అంటే ఏం నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. ఏదో ఉంది, మీరు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. కానీ ఓకే మరి బాగాలేదనే కాదు, నేను జస్ట్ నాకు ఎలా అనిపించిందని చెప్తున్నా. ఏదో కలర్ఫుల్గా తీశారు, మొత్తానికి సెటప్ అయితే బాగుంది. ఒకటైతే ముఖ్యం బిగులు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే మాత్రం చాలా కష్టమైపోద్ది సినిమా. హాయ్ నాన్న సినిమా ఉంటుంది, ఆ సినిమా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్దని నా ఫీలింగ్. ఏంటి ఫస్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా నచ్చింది, సెకండ్ హాఫ్ నాకు తెలియదు. సో అదండి, మన ఛానల్లో వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ కొత్త సినిమాలు కానీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మోర్ ఆఫ్ డిస్కషన్ వీడియోస్ అండి, నేను ఏదో సినిమా చూసి ఇది ఎలా ఉంది జడ్జ్మెంట్ ఇవ్వడం కాదు. నాకు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్స్ పెట్టండి, మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు కూడా మన వీడియోస్ చూడండి, నాకు అనిపించింది మీకు కూడా అనిపించిందా, లేదా మీకు వేరే విధంగా అనిపించిందా, సరదాగా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బాయ్. ఒక్క నిమిషం అండి, వీడియో మొత్తం రికార్డ్ అయిపోయినా గుర్తొచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నాకు చేసే ఉత్సాహం ఇంకొంచెం పెరుగుద్ది. ప్లీజ్. థ్యాంక్ యూ.